రాజేంద్ర డబ్బులేమే గారు, ఈ చేతిలో పాల ప్యాకెట్లు ఏమిటి? ప్యాకెట్ కి పావలా తీసుకుని ఇంటింటికి సప్లై చేస్తున్నానండి. అంటే సంపాదనలో పడ్డారన్నమాట. ఏంటండి కాంచన గారు, బురదలో పడ్డానన్నంత అసహ్యంగా అన్నారు. ఇంకా ఉంది వినండి. మధ్యాహ్నం లకడీ కాపుల్లో, స్కూల్ కా లకడీ షాప్ లో లెక్కలు రాయటం, సాయంత్రం సాయిబాబా గుడి దగ్గర ఫోటోలు పుస్తకాలు అమ్మటం. ఫోటోలా? ఏం చేస్తామండి, ఉద్యోగం ఎటు రావట్లేదు కనుక ఇలా స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగిపోవాలని గట్టి ప్రయత్నం అన్నమాట. బారెడు మనిషికి జానెడు కడుపు పెట్టి ఆ భగవంతుడు ఇలా ఏడిపిస్తున్నాడండి. కాంచన గారు, చేతులు ఖాళీగా లేవు, జేబులో ఈ కాగితం తీయండి. తీయండి, చదవండి చదవండి చెప్తాను. మహారాజశ్రీ ముఖ్యమంత్రి గారికి, అయ్యా నాకు గుండె జబ్బు, ఆపరేషన్ కి 1,00,000 రూపాయలు కావాలి. ఏంటండి ఏడుస్తున్నారు? కాంచన గారు, మీరు ఎందుకు ఏడుస్తున్నారు? మీ గుండె జబ్బు గురించి నా దగ్గర ఎందుకు దాచారు? మీకు గుండె జబ్బని నాకెందుకు చెప్పలేదు? అది కాదండి కాంచన గారు. అయ్యో, గుండె జబ్బు నాకు కాదండి, మన ఇంటి దగ్గర ఉన్న సైకిల్ షాప్ వాడికి. ముఖ్యమంత్రికి ఒక లెటర్ రాసి పెట్టమన్నాడు. నిజంగా? అపోలో హాస్పిటల్ మీద ఒట్టండి, అది జేబులో పెట్టి ఇది చదవండి. చదవండి చదవండి. ప్రియా, అందుకు నా ప్రేమ లేఖ. ప్రేమలో రుచిని చూపించావు. నువ్వు లేని నా జీవితం జీడిపప్పు లేని ఉప్మా లాంటిది. నువ్వంటే కాంచన గారు, కాంచన గారు, ఆగండి 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 ఆగండి. ఎవరికి రాశారు ఉత్తరం? అయ్యో, అది మన వీధిలో చిల్లర కొట్టువాడు రాసి పెట్టమన్నాడండి, రాశాను. చిల్లర కొట్టువాడికా? దిల్తో పాగల మీద ఒట్టండి. అయ్యో, చిల్లర కొట్టువాడికి లవ్ లెటరా? ఏ బాయ్, లవ్ లెటర్ కావాలా? 10 రూపాయలు ఇస్తే లవ్ లెటర్ లవ్ లెటర్ లవ్ లెటర్ లవ్ లెటర్ లవ్ లెటర్ లవ్ లెటర్.